హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. ఇవాళ అయితే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అనమాట దసరా ఫెస్టివల్కి. ఇది నా ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో. నేనైతే పింక్ డ్రెస్ నేను షీనిట్స్లో తీసుకున్నాను. ఇది క్రష్ మోడల్ అనమాట. పైన కోట్ లాగా వస్తుంది, నేను లాస్ట్లో వేసుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బీబీ క్రీమ్ అయితే పెట్టుకున్నాను అనమాట. నేనైతే మినిమల్ మేకప్ వేసుకుంటున్నాను. నాకు మేకప్ వేసుకోవడము అదంతా పెద్దగా అలవాటు కూడా ఏం లేదు, కాకపోతే అకేషన్ కదా అని చెప్పేసి నేను వేసుకుంటున్నాను. బీబీ క్రీమ్ తర్వాత ఇంకా నా దగ్గర పౌడర్ ఉండే లాక్మేది, సో అందుకోసమని ఆ పౌడర్ కూడా కొద్దిగా బ్లష్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కొద్దిగా ఏం చేశానంటే ఐ లాషెస్ ఇంకా మస్కారా పెట్టుకున్నాను. ఐ లాషెస్ కాదు, సారీ, ఓన్లీ కార్నర్స్ మాత్రమే హైలైట్ చేసుకున్నాను నేను. నాకు ఓన్లీ కార్నర్స్ హైలైట్ చేసుకోవడమే ఇష్టము, మొత్తం హైలైట్ చేసుకోవడం కంటే. సో మస్కారా కూడా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా ఫేస్ అనేది ఎలివేట్ అవుతుంది అని నా ఫీలింగ్. అంటే మస్కారా పెట్టుకున్న తర్వాత ఇంకా నా దగ్గర ఐ లాషెస్ కిట్ ఉందన్నమాట. సో అందుకోసమని జస్ట్ అలా ఐస్ హైలైట్ అవ్వాలని చెప్పేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే ఇది జూడియోలో తీసుకున్నాను, M01 అనమాట కోడ్. ఇదైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది అనమాట నా లిప్స్కి. సో అందుకోసమని నేను జూడియోలో తీసుకున్నాను. ఇంకా నేను ఎప్పుడు కూడా నేను అదొకటే తీసుకుంటాను. నాకు అది బాగా నచ్చింది. ఈ 2 ఇయర్ రింగ్స్ ఏది పెట్టుకోవాలని ఆలోచిస్తే నాకు ఈ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ బాగుంది అనిపించింది. సో అందుకోసమని గ్రీన్ పెట్టేసుకున్నాను ఇయర్ రింగ్స్. ఆ తర్వాత ఇంకా బ్రాస్లెట్ ఇంకా స్టిక్కర్ పెట్టేసుకున్నాను. లాస్ట్లో కోట్ వేసుకున్నాను అనమాట. నాకైతే లుక్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అంటే అది మనం లైవ్లో చూడడం కంటే ఫొటోస్లో కలర్ కూడా ఇంకా చాలా మంచిగా కనిపించింది నాకు. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బై, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు మీ దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేను మా అమ్మమ్మ బర్త్డే వీడియో కూడా నేను ట్యాగ్ చేశాను, కింద చూసేయండి.